నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాజమహేంద్రవరం కల్తీపాలు మరణాలపై అసెంబ్లీ సీఎం ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు. నిర్ణీత సమయానికంటే ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు. అరిలోవ హత్య కేసులో వీడిన చిక్కుముడి. డబ్బు కోసమే శివనాగరాజు, కాపులక్ష్మిని హత్య చేసినట్లు వెల్లడించిన క్రైమ్ డీసీపీ లతా మాధురి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని దర్శించుకున్న పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమా చక్రవర్తి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన భాగ్యం కల్పించిన అధికారులు. దేశంలో అత్యంత కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థగా డాక్ సేవకులకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. టెక్నాలజీ పెరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లాంటి సాంకేతిక అందుబాటులోకి వచ్చిన డాక్ సేవకుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని సీఎం స్పష్టం చేశారు. గుంటూరులో నిర్వహించిన గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తపాలా శాఖలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోస్ట్ మాస్టర్లను సన్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, గ్రామీణ డాక్ సేవకుల సేవలు చిరస్మరణీయం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్సిల్ వెళ్లాలంటే డాక్ సేవకుల వల్లే సాధ్యమన్నారు. నేను చదువుకునే రోజుల్లో ఏ పని కావాలన్నా తపాలా వ్యవస్థపైన ఆధారపడేవాళ్లం. గతంలో అతిపెద్ద కమ్యూనికేషన్ వ్యవస్థ పోస్టల్ సేవలే అన్నారు. పార్సిళ్లు, మనీ ఆర్డర్ల కోసం పోస్ట్ మ్యాన్ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసే పరిస్థితి. టెలికమ్యూనికేషన్ రంగంలో సంస్కరణలు రావాలని బలంగా కోరుకున్నామన్నారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు ఎక్కడా లేనటువంటి ఒక నమ్మకం వచ్చింది. టెక్నాలజీ ఎంత పెరిగినా నేను టెక్నాలజీని ఎప్పుడు ప్రమోట్ చేస్తానే ఉంటాను. ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశాం. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే దేశంలోనే మోస్ట్ లివబుల్ సిటీ, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కు చిరునామా ఏదంటే తెలంగాణగా తయారైందంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు మీ యొక్క వ్యవస్థను మనం ఒకసారి చూస్తే ఎక్కడా లేని వ్యవస్థ ఇది. అలాంటి ఈ వ్యవస్థ 150 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వాతంత్రం రాకమునప్పటి నుంచి పనిచేస్తున్నారు. ఈవెన్ దేశ స్వాతంత్ర పోరాటంలో పరోక్షంగా కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర సమర యోధుల మధ్య లేఖలు, పత్రికలు చేరవేయడం, వారెవరైనా అందించే ఆర్థిక సహాయాన్ని అందజేయడం, మనీ ఆర్డర్ ద్వారా అందజేయడం. ఆ రోజు బ్యాంకులు ఉండేటివి కాదు. మేము చిన్నప్పుడంతా కూడా ఎవరు డబ్బులు పంపించినా మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తే అది అందించినటువంటి వ్యక్తులు ఇక్కడుండే గ్రామీణ డాక్ సేవకులేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో తపాలా వ్యవస్థపై ప్రజలకు ఇప్పటికే చెక్కు చెదరని విశ్వాసం ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కొనియాడారు. ముఖ్యంగా గ్రామీణ డాక్ సేవకులు అందిస్తున్న సేవలు మరువలేనివని ఆయన ప్రశంసించారు. గ్రామీణ సమాజంలో గ్రామ పెద్దతో సమానంగా డాక్ సేవక్ గౌరవం పొందుతారని, వారి ప్రాముఖ్యతను గ్రామీణులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ డాక్ సేవకులు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే డాక్ సేవకుల పిల్లలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సీట్లు లభించేలా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. తపాలా శాఖను ఆధునీకరించే క్రమంలో పార్సిల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్సిల్ మరియు మెయిల్ నెట్వర్క్ వేగాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో డాక్ సేవకుల పనితీరును సులభతరం చేసేందుకు మరియు పర్యావరణ హితంగా సేవలు అందించేందుకు వారికి ఈ స్కూటర్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని సింధియా హామీ ఇచ్చారు. And the first steam shipping company and shipbuilding company in pre-independent India was formed by him, and the shipbuilding village
in coastal Andhra Pradesh was founded by that company almost 100 years ago. So my connection with this soil, my connection with this Mati is not a political connection. My connection with this soil and this Mati is one that I don't feel from here, but I feel from here, my family members. ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి అనుపమ చక్రవర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తి దంపతులకు కార్యనిర్వహణ అధికారి జె వెంకట్రావు ఆదేశాల మేరకు డిప్యూటీ ఈవో సింగం రాధా, ఆలయ ప్రధాన అర్చకులు నాదస్వర వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య ప్రోటోకాల్ ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలోని మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని దర్శించుకొని గర్భాలయంలో స్వామివారిని సేవించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఈవో న్యాయమూర్తి దంపతులను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి జ్ఞాపిక, చిత్రపటం మరియు ప్రసాదాలను అందజేశారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహించారు. 85 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు 42,000 మందికి పైగా పరీక్షలు రాశారు. మంగళవారం నుంచి జరిగే ద్వితీయ సంవత్సర పరీక్షలకు 40,000 మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నారు. దీంతో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సందడిగా కనిపించారు. పరీక్షా కేంద్రానికి 1 నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించేది లేదని అధికారులు ముందే స్పష్టం చేశారు. దీంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకున్నారు. పరీక్షలు ప్రశాంతంగా సజావుగా సాగేందుకు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. ఏ కేంద్రంలోనూ మాస్ కాపీ జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. రాజమహేంద్రవరంలో చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో పాల వినియోగం కారణంగా స్థానికులు అస్వస్థతకు గురవ్వడం, ప్రాణ నష్టం సంభవించిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం ఉదయమే జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఫోన్లో సమీక్ష నిర్వహించి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ఆరా తీస్తూ చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై మధ్యాహ్నం అసెంబ్లీలోని తన ఛాంబర్లో మంత్రులు, ఉన్నత అధికారులతో ముఖ్యమంత్రి మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలు వినియోగించిన కుటుంబాల్లో 75 మంది నుంచి ఇప్పటికే శాంపిల్ సేకరించామని, మిగిలిన వారి నుంచి కూడా నమూనాలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఫుడ్ సేఫ్టీ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని అధికారులను హెచ్చరించారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు వెంటనే వేతనాలు పెంచాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటలక్ష్మి డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలపై కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు వెంకటలక్ష్మి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలకు తీరని అన్యాయం జరిగిందని వాపోయారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీలు, ఆయాలు, టీచర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీల హెల్పర్లు, టీచర్ల వేతనాల పెంపు కోసం ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఏ నూకరత్నం, పి కృపారాణి, అనిత, బి రాధా పాల్గొన్నారు. ఇప్పుడు మన మార్చి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అలాగే మేము 42 రోజులు స్ట్రైక్ చేసేటప్పుడు ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం వాళ్ళే మా టెంటల దగ్గరికి వచ్చి అప్పుడు మాకు ఏం హామీలు ఇచ్చారంటే మన ప్రభుత్వం వస్తే మీ అందరి సమస్యలు తీరుస్తాము, మీ అందరికి కూడా మీ అందరి బాధలు తెల్లారుస్తామని చెప్పారు. అప్పుడుండే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు మా అంగన్వాడీ బాధలు అయితే మాత్రం ఎక్కడ కూడా ఏమి తీరేదేమి కనబడట్లేదు. అసలు అంగన్వాడీల కోసం ఎక్కడ కూడా మాట్లాడటం లేదు. నిత్యావసర ధరలు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే మెడికల్ ఛార్జీలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మా జీతాలు అయితే మాత్రం ఎక్కడ కూడా పెరగటం లేదు. ఇదే జీతం మీద 11,500 జీతం మీద బతకాలి అంటే చాలా కష్టంగా ఉంది. అలాగే జీతం పెంచండి మహాప్రభు అనేసానంటే వరకు అయితే మాత్రం విపరీతంగా పెంచుతున్నారు. అలాగే ఈరోజు 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా నిరాహార దీక్షలు చేయడానికైతే మాత్రం మేము సిద్ధమయ్యాము. అలాగే ఈరోజు మా రాష్ట్ర నాయకులు ఏమంచో మినిస్టర్ గారేమో చర్చలకు పిలిచారు. ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఆ పోరాట ఫలితంగా ఎంతో కొంత సాధిస్తూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా ఈరోజు అరాకొర జీతాలతో అంగన్వాడీలు ఎన్నో ఇబ్బందులతో సతమతం అవుతున్నారు.
పని ఎక్కువ వేతనం తక్కువ అంటూ ప్రతిరోజు కూడా ఇంటికి వెళ్ళినా కూడా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. యాప్ల్లో వర్క్ చేయమంటున్నారు. అదే అరగంట గంట లేటుగా వెళ్తే వాళ్ళ మీద మెమోలు జారీ చేయడాలు, వాళ్ళకి ఉద్యోగుల నుండి తొలగించడాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము ఎందుకు ఇక్కడికి వచ్చామంటే ఎప్పుడైతే పిలుపునిస్తామో సమ్మెకి ఆ రోజు చర్చలు అని చెప్పేసి మళ్ళీ ఆ చర్చలు ఎన్నోసార్లు జరిగి ఈ ప్రభుత్వం వచ్చిన నుండి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా అవి విఫలమయ్యాయి తప్పించి సఫలం అవ్వలేదు. ఈరోజు ఈ మెయిన్ డిమాండ్స్ ఏమున్నాయని చెప్తే కనీస వేతనం 26,000 ఇవ్వాలి, ఖచ్చితంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. వేతనాలు పెంచేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. విశాఖ నగరాన్ని వణికించిన అరిలోవ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కాపు లక్ష్మి అనే వివాహితను అతి దారుణంగా హత్య చేసి నగదుతో పాటు పరారైన నిందితుడిని నగర క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. అసలు ఈ హత్య ఎలా జరిగింది, హత్య వెనుక ఉన్న కారణాలేంటి, నిందితుడు ఈ దారుణానికి ఎలా ఒడిగట్టాడు, పోలీసులు ఈ కేసును ఏ విధంగా ఛేదించారు అనే వివరాలను మా వి డిజిటల్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్ క్రైమ్ డీసీపీ లతా మాధురితో ఫేస్ టు ఫేస్. విశాఖలో సంచలనం రేకెత్తించిన ఆరిలోవ కాపు లక్ష్మి మర్డర్ కేసు మొత్తం ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి ఒక్క మిస్డ్ కాల్ 2 కుటుంబాల జీవితాలు సర్వనాశనం చేసిందని చెప్పొచ్చు. ఒక మిస్డ్ కాల్తో పరిచయమైన వ్యక్తిని ఇంటికి వచ్చి మరి హత్య చేసి డబ్బు నగదుతో పాటు వస్తువులు కూడా పట్టుకెళ్ళిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి వివరాలు వెల్లడించింది మనతో పాటు విశాఖ క్రైమ్ డీసీపీ లతా మాధురి గారు ఉన్నారు. లతా మాధురి గారిని అడిగి తెలుసుకుందాం. డీసీపీ గారు, ఇప్పుడు చెప్పండి, ఇది జనరల్గా ఇది ఏ విధంగా జరిగింది? డబ్బు కోసమా లేక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయి? ఇది మెయిన్ డబ్బు కోసం జరిగిన హత్యేనండి. పక్క ప్లాన్తో వచ్చి ఆమెను చంపి ఆమె దగ్గర ఉన్న క్యాష్, ఆమె ఒంటి మీద ఉన్న నగలతో పరారవడం జరిగింది. ఒక 10 రోజుల్లోనే చాలా కృషి చేసి 10 టీములు క్రైమ్ టీమ్స్ జల్లెడ పట్టి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. మేడం, ఇది జరిగిన 11వ తారీఖు జరిగింది. అయితే అప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మీరు కలిసి ఉంటారు, అన్ని విధాలు అడుగుంటారు. అంటే ఈ వ్యక్తి తెలిసిన వ్యక్తి అని మీరు చెప్తున్నారు. అటువంటి సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు ఈ వ్యక్తిని ఐడెంటిఫై చేయలేదు? అది మరి మనకి క్లారిటీ లేదండి. బట్ ముద్దాయి కన్ఫెషన్ బట్టి ఆమె మృతురాలతో 15 సంవత్సరాలుగా పరిచయం ఉందని మనకు తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉంది, ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి, ఫోన్స్ చేసుకోవడం ఇట్లా ఉన్నది. పరిచయం అయితే ముద్దాయి కన్ఫెషనే మనకి ఆధారం. ఇంట్లో వాళ్ళకైతే తెలియదని చెప్పారు. దీనికి సంబంధించి ఎంత డబ్బు పట్టుకెళ్ళాడు, ఎన్ని నగలు పట్టుకెళ్ళాడు, అంత 2 గంటల సమయం ఎందుకు ఉన్నాడని చెప్పి, అంటే ముద్దాయి కన్ఫెషన్ ఉంది కాబట్టి ముద్దాయి ఎందుకు అంత సమయం ఉండాల్సి వచ్చిందని మీతో చెప్పాడు? తనకి బాగా అప్పుల పాలు అయిపోయానని చెప్పాడండి. క్రికెట్ బెట్టింగ్ ఇవన్నీ అలవాటు పడ్డాడు. 1 కోటి రూపాయల వరకు పోగొట్టుకున్నాడు క్రికెట్ బెట్టింగ్లో. రెడీగా 25 lakhs వరకు అప్పు కూడా ఉంది. అవి తీర్చాలంటే డబ్బు చాలా అవసరం. అది ఈమెను అడగడం కోసం ఈవిడ దగ్గర తీసుకున్నామని, ఈవిడ స్థితిమంతురాలు, ఈవిడ దగ్గర డబ్బులు ఉంటాయి, చిట్టీలు వాటిల్లోని డబ్బులు అందరికీ ఇస్తుంటుంది. ఎప్పుడు కొంత డబ్బు ఉంటుంది ఈవిడ దగ్గర. ఒంటి మీద కూడా పరిచయం ఉంది కదా, ఒంటి మీద కూడా బంగారు నగలు అయి ఉంటాయి. సో వాటిని కాజేద్దామనే ఉద్దేశంతో పక్కా ప్రిపరేషన్ తోటే వచ్చాడు. ఆమెను అడిగినప్పుడు ఆవిడ నిరాకరించవచ్చు ఉండొచ్చు మనకి. దాంతో ఆమెను పీకపిసికి స్ట్రాంగులేట్ చేసి చంపేశాడు. డబ్బులు అడిగితే ఇవ్వలేదని చంపానంటారా, లేకపోతే తన ప్లాన్డ్గానే డబ్బులు అడగడానికి వచ్చి? ప్లాన్డ్గానే డబ్బులు అడగటానికే వచ్చాడండి. ఆవిడ నిరాకరించి ఉండొచ్చు, నిరాకరించలేదో మరి. అవి ఆవిడ ఇస్తానన్న దానికంటే ఎక్కువ కూడా పట్టుకెళ్దామన్న దురుద్దేశంతో కూడా ఆమెను ఛార్జ్ చేసి ఉండొచ్చు. ఒక సీనియర్ మహిళా పోలీస్ అధికారిగా ఉన్నారు, అంటే మహిళలు కూడా మీరు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ కేసులో ఈ హత్యకు జరగడానికి కారణం 2 కుటుంబాలు కూడా ఇబ్బందుల పాలయ్యాయని మీ నోటి ద్వారా చెప్పారు. అయితే వీళ్ళందరికీ కూడా మీరు చెప్పబోయేది ఏంటి మేడం? అంటే మహిళలకు వయసుకి సంబంధించి కానీ, అంటే మీరు యుక్త వయసులో ఉన్న వాళ్ళకి మీరు చెప్పడం సహజం, కానీ ఈవిడి వయసు చూస్తే కూడా పెద్దది. దానిలో వీళ్ళు ఎటువంటివి నేర్చుకోవాలి ముందు? ఒంటరిగా ఉన్న మహిళలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలండి. అది ఎందుకంటే ఇప్పుడు డబ్బు కోసం, నగల కోసం హత్యలు, కొంత అమౌంట్ కోసం కూడా హత్యలు జరిగే టైం పీరియడ్ లాగా ఉంది. సో ఒంటరిగా ఉన్నప్పుడు మహిళలు ఎవరిని, ఎటువంటి పర్సన్ని ఇంట్లోకి రానిస్తున్నాము, మన దగ్గరికి రానిస్తున్నాము, అవకాశం ఇస్తున్నాము అనేది బాగా ఆలోచించుకొని చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంత నగలు, డబ్బు ఎక్కువ మొత్తంలో ఇంట్లో పెట్టుకోవడం కూడా నాట్ అడ్వైజబుల్. బ్యాంక్లోనే ఉండాలి.
పరిచయం ఉన్న వ్యక్తుల గురించి అయినా తరోగా తెలిస్తే కానీ వాళ్ళకి ఎక్కువ యాక్సెస్ ఇవ్వకూడదు, దగ్గరికి రానివ్వకూడదు. వాళ్ళ గురించి కొంచెం డౌట్ వచ్చినా కూడా వాళ్ళని దూరం పెట్టాలి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా వారి గురించి తెలియజేస్తే వాళ్ళ సహాయం కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా పూర్తిగా ఆ వ్యక్తి గురించి తెలియదు, ఎంత నేర ప్రవృత్తి ఉన్నవాడు అనేది. అందువల్ల ఆమె ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చేసింది. మిస్డ్ కాల్ అంటే తన మిస్డ్ కాల్ తనకి ఇచ్చారని తిన మిస్డ్ కాల్ తనకి వెళ్ళిందా? మిస్డ్ కాల్ ద్వారా ఎలా పరిచయం పెట్టుకున్నారు? మృతురాల నుంచే మిస్డ్ కాల్ వెళ్ళినట్టు మనకి ముద్దాయి చెప్పాడండి. అదే మనకి బేసిస్. అది డీటెయిల్స్ కూడా తీయాల్సి ఉంది. ఇద్దరి మధ్య అయితే ఫోన్ కాల్స్ అయితే ఉన్నాయి, ఫోన్ సంభాషణలు అయితే చాలానే ఉన్నాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నట్టు కూడా అకౌంట్లోని మనకి తెలుస్తుంది. పరిచయం అయితే ఉంది. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఇది మర్డర్ ఫర్ గెయిన్గానే మీరు అనుకుంటున్నారు. దానికి సంబంధించి ఇకపై అంటే సీసీ కెమెరా కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఒక్కసారి. ప్రతి కాలనీలో ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతి వారును సీసీ కెమెరాలు పెట్టించుకోవాలండి. వీళ్ళు ఈ ఇన్సిడెంట్ కేసులోని సీసీ కెమెరాల వల్ల మ్యాక్సిమం సపోర్ట్ అయ్యింది పోలీస్కి కేసు ఛేదించడానికి. నిందితుడు ఎవరనేది ట్రాక్ చేయడానికి కానీ అంతా కూడా సీసీ కెమెరా చాలా ఉపయోగపడింది. సో ప్రతి కాలనీలో ప్రతి ఇంటి దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టించుకోవాలి. వాటికి కనీసం నెలకు తక్కువ కాకుండా స్టోరేజ్ కూడా ఉండేలాగా మంచి క్లారిటీ పిక్సెల్స్ నాట్ లెస్ దెన్ 4 పిక్సెల్స్ దాని క్లారిటీ ఉండేలాగా కెమెరాలు పెట్టుకోవాలని అడ్వైస్ చేస్తున్నాం. అలాగే విలువైన వస్తువులు అన్నీ కూడా ఇంట్లోని ఎక్కువ పెట్టుకోకూడదు. ఒంటరిగా ఉన్నప్పుడు పరిచయస్తులైన వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళు ఎటువంటి వారు అనేది తెలుసుకొని స్నేహాలు కంటిన్యూ చేయాలి. అది చిన్నవారైనా పెద్దవారైనా కూడా స్నేహం చేసేటప్పుడు ఆ మనిషి గురించి తెలుసుకొని బాగా చేయాల్సి ఉంటుంది. టాటూ శివ అన్నారు, అంటే టాటూ శివ అంటే తనకైనా ఒక యాటిట్యూడ్ ఏమైనా ఉంది? అతను టాటూస్ వేస్తాడండి. సెల్ ఫోన్ షాప్ ఒకటి బొబ్బిల్లో నడుపుతున్నాడు. టాటూస్ కూడా వేస్తుంటాడు. తన స్నేహితులందరికీ కూడా టాటూస్ వేస్తుంటాడు. ఎవరికైనా డబ్బు తీసుకొని కూడా టాటూస్ వేస్తాడు. ఆ రకంగా అతనికి టాటూ శివ అని పేరు వచ్చింది. ఎవరైనా సరే అపరిచితులతో కానీ పరిచయాలు పెట్టుకున్నప్పుడు వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ స్థితిగతులు కానీ తెలుసుకోవాలని చెప్తున్నారు. అయితే ఒక మిస్డ్ కాల్ ద్వారా పరిచయం పెట్టుకున్న వ్యక్తి 15 ఏళ్ళుగా ఆమెతో పరిచయం కొనసాగిస్తున్నారు. అయితే తెలిసిన వ్యక్తి అయ్యి ఉండడం వల్ల ఆ సమయానికి ఇంటికి వచ్చి ఇంట్లో నగలు ఉంటాయని భావించే ఈ పనికి పాల్పడ్డారని. అయితే ఆమెకు పరిచయం ఉన్నప్పటికీ కూడా ఎవరైనా సరే పరిచయాలు పెట్టుకున్నప్పుడు కానీ వాళ్ళ తాలూకా పరిస్థితులని తెలుసుకోవాలని, వయసుతో సంబంధం లేక మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ కేసులో తెలుస్తున్న ముద్దాయి చెప్పినటువంటి విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఇది డబ్బు కోసమే తాను చెడు అలవాట్లకు బానిసై 25 లక్షల దగ్గర అప్పులు ఉన్నప్పటికీ ఆమెను అడిగినప్పుడు నిరాకరించడంతోనే ఈ హత్యకు పాల్పడినట్టు ముద్దాయి చెప్పినట్టు డీసీపీ లతా మాధురి గారు చెప్తున్నారు. అయితే ప్రజలకు మాత్రం ఒక విషయం తెలియజేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని, ఆ సీసీ కెమెరాల ద్వారానే ఈ కేసును ఛేదించడం జరిగిందని, అంతేకాక సోషల్ మీడియా పట్ల ప్రతి ఒక్కళ్ళు వయసుకు నిమిత్తం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిచయాల పట్ల జాగ్రత్త వహించాలని లతా మాధురి చెప్తున్నారు. కెమెరామెన్ దిలీప్తో ఎంఎస్ఆర్ ప్రసాద్, వి డిజిటల్ న్యూస్. వెల్ఫేర్ బోర్డులో పెండింగ్లో ఉన్న క్లెయిములను తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ చూపాలని కోరారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల ధర్నా నిర్వహించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పడాల రమణ మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి సర్కారు భవన నిర్మాణ కార్మికుల పట్ల అనుసరించిన విధానాలను దుయ్యబట్టారు. జగన్ సర్కారు రద్దు చేసిన భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డును కూటమి ప్రభుత్వం పునరుద్ధరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న క్లెయిములు అన్నిటినీ పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కోన కృష్ణారావు, కె ఈశ్వర్రావు, శివారెడ్డి, రమణ ఈశ్వరి, బోరా రమణ, నారాయణరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని జిల్లాల్లో మండల అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మా నిరసనను ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి నిర్ణయం చేసి అందులో భాగంగా ఇవాళ విశాఖపట్నం కలెక్టర్ గారికి మీ ద్వారా ఇప్పుడు ధర్నా అనంతరం మేము కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం అనేది ఇక్కడ గతంలో అమలయ్యేది, కానీ అమలయ్యేదాన్ని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ నిధులన్నింటినీ కూడా ఇతర అవసరాలు వాడుకున్న సందర్భంలో వీధుల్లోకి ఎక్కినటువంటి భవన నిర్మాణ కార్మికులందరికీ అండగా ఉంటామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 2 ఏళ్ల తర్వాత కూడా మా వేదన అర్థం చేసుకొని ఈ నెల 5వ తేదీన ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు.
మేమందరివి ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. గతంలో ఉన్న ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల కన్నా భిన్నంగా మరిన్ని మెరుగైన సౌకర్యాలు కార్మికులకు అందిస్తారని చెప్పి ఆశించాం. కానీ ఇవాళ ఆశించినటువంటి కార్మికుల కళ్ళలో కారం కొట్టే విధంగా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గుల్లేపల్లి క్రికెట్ గ్రౌండ్లో 5వ జాతీయ వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా మధురవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టోర్నీ వివరాలను ఏపీ పవర్ కమిటీ సభ్యుడు డాక్టర్ బొడ్డేపల్లి రఘు, కమిటీ చైర్మన్ సురవరపు రామన్ సుబ్బారావు, కార్యదర్శి యడ్లపల్లి సూర్యనారాయణ తెలిపారు. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరగనున్న ఈ టోర్నమెంటును ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీల్ చైర్ క్రికెట్ అసోసియేషన్, దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈస్ట్ జోన్ విభాగంలో జరిగే ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఏపీ పవర్ కమిటీ సభ్యుడు డాక్టర్ బొడ్డేపల్లి రఘు, స్క్వాడ్రన్ లీడర్ అభయ్ ప్రతాప్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 5వ నేషనల్ వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ 2026 అనేది ఈస్ట్ జోన్ తరఫున ఇక్కడ జరగడం జరుగుతుంది. అది కూడా సబ్వరం గుల్లేపల్లి గ్రౌండ్లో జరుగుతుంది. ఇక్కడ మరి 4 స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి: ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ. ఇట్లానే దేశవ్యాప్తంగా వేర్వేరు జోన్ల ప్రకారం అయ్యి ఇవన్నీ కలిపి ఫైనల్స్ ఢిల్లీలో జరగనుంది వచ్చే నెల. మరి ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. ఇలాంటి ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్లో, అందులో విశాఖపట్నంలో జరగడం నిజంగా మనందరికీ గర్వకారణం. మరి ఇలాంటి రెగ్యులర్ క్రికెట్ టోర్నమెంట్స్ అయితే జరుగుతున్నాయి, కానీ అందులో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ క్రికెట్కి కానివ్వండి, ఆంధ్ర దివ్యాంగులకు కానివ్వండి, నిజంగా అదొక మంచి పరిణామం. ఎందుకంటే చాలా క్రికెట్ మ్యాచ్ మీరు చూసినట్టయితే ఈ 10 నెలల టెన్యూర్లోనే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఒక 8 జరగడం ఇక్కడ జరిగింది. అట్లానే దివ్యాంగులకు కూడా ఏసీఏ ప్రత్యేకంగా సపోర్ట్ చేసి దీనికి మేము సానా సతీష్ బాబు గారికి, కేసినేని చిన్ని గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలానే అందరూ వీల్ చైర్ క్రికెట్ కూడా అభివృద్ధి చెందాలి అనే సదుద్దేశంతో వాళ్ళందరూ విశాఖపట్నంలో జరగాలని కోరుకోవడం. ప్లేయర్స్ అందరూ మీకు తెలిసి విశాఖపట్నం గతంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న ఏరియా మంది. మరి ఈ ఏరియాలో జరిగి అన్ని స్టేట్స్ని ఇక్కడికి మేము సాదరంగా ఆహ్వానిస్తూ మీ ద్వారా, అట్లానే ఈ టోర్నమెంట్ కూడా 4 కేటగిరీస్లో కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లోనే కీలకమైన ఘట్టమైనటువంటి 5వ నేషనల్ ఛాంపియన్షిప్ వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ 2026 జరగడం చాలా గర్వకారణంగా ఉంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ మరియు డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో వీల్ చైర్ క్రికెట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ వీల్ చైర్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్కి మీ అందరి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మనకి ఈ వీల్ చైర్కి ప్రెసిడెంట్ ఉన్నటువంటి బొడ్డేపల్లి రఘు గారు 5 సంవత్సరాల నుంచి మనకి సపోర్ట్ ఇస్తూ ఇక ముందు కూడా అలాగే చేస్తానని చెప్పి ఆయన సహకారం అందిస్తున్నందుకు ఆయనకి మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. షార్ట్ స్పాన్లో మీకు ఈ వినతి ఇచ్చినందుకు, మీరు వచ్చి అందులో ఈ తాలూకా కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ప్రత్యేకించి దివ్యాంగుల క్రీడలు అంటే చాలా మందికి చిన్నగా ఉంటుంది. బట్ మీలాంటి మీడియా మిత్రులందరూ ఎప్పుడైతే సపోర్ట్ చేశారో ఆ సపోర్ట్కి బలం వల్లే మేము ఇక్కడ దాకా వచ్చామండి. సో ఇది మన వీల్ చైర్ 5th నేషనల్స్ 2026 ఈస్ట్ జోన్ ఏదైతే ఉందో 4 టీంలు, మన ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు బొడ్డేపల్లి రఘు గారు చెప్పినట్టు తెలంగాణ, ఆంధ్ర, ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్ ఈ 4 టీంలు గొల్లేపల్లి సబ్వరం మండలం గ్రౌండ్లో మనకి చేయడం జరుగుతుందండి. మానవ జీవన విధానంలో దంతాల ఆరోగ్యం పట్ల ముందస్తు జాగ్రత్త అవసరమని, వాటిని సంరక్షించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సంజీవని డెంటల్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి రాజు, అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ వై ఇందుమతి అన్నారు. తాటిచెట్లపాలెం సంతోషిమాత ఆలయం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సంజీవని డెంటల్ కేర్ అడ్వాన్స్డ్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ కార్పొరేటర్లు కందుల నాగరాజు, బీశెట్టి వసంతలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరై క్లినిక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుల నాగరాజు, బీశెట్టి వసంతలక్ష్మి మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, ఆహారపు అలవాట్ల వల్ల దంత సమస్యలు అధికమవుతున్నాయి అన్నారు. ఈ తరుణంలో సంజీవిని డెంటల్ కేర్ ద్వారా అత్యాధునిక సాంకేతికతతో కూడిన వైద్య సేవలు స్థానిక ప్రజలకు అందుబాటులోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. డెంటల్ ప్రాబ్లం ఉన్నవారు వీరి సేవలను వినియోగించుకోవాలని, సత్వరం ఉపశమనం పొందవచ్చని అన్నారు. డాక్టర్ వి రాజు, డాక్టర్ వై ఇందుమతిలు అనుభవజ్ఞులైన వైద్యులని, వారి ఆధ్వర్యంలో ప్రజలకు నాణ్యతతో కూడిన దంత వైద్యం అందుతుందని ఆకాంక్షించారు.
డాక్టర్ రాజు, డాక్టర్ ఇందుమతి మాట్లాడుతూ తమ వద్ద అత్యాధునిక పరికరాలతో అన్ని రకాల దంత సమస్యలకు చికిత్స అందించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుతో పాటు పలువురు ప్రముఖులు, స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. తాడిచెట్లపాలెం ప్రాంతవాసులందరికీ కూడా గొప్ప సంతోషించదగ్గ విషయం, శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అడ్వాన్స్డ్ ఈ డెంటల్ కేర్ హాస్పిటల్, సంజీవిని డెంటల్ కేర్ హాస్పిటల్ ఇక్కడ పెట్టడం, ఇక్కడ డాక్టర్ రాజు గారు, డాక్టర్ ఇందుమతి గారు మరి ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలన్న ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో, సర్వీస్ మోటోతో ప్రజలందరికీ కూడా రీజనబుల్గా మన వంతు మనం సహాయ సహకారాలు అందించాలి, మనం కూడా సేవా మార్గంలో నడాలి అన్న ఒక ఆలోచనతో ఇక్కడ ఈ డెంటల్ క్లినిక్ పెట్టడం. మరి ఇక్కడ ఈ ప్రజలకి కాదు, చుట్టుపక్కల కూడా చాలా అందుబాటులో ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని స్లమ్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రాంత వాసులకే కాకుండా చుట్టుపక్కల కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ డెంటల్ కేర్ని సద్వినియోగపరుచుకొని మరి డాక్టర్స్ కూడా వీళ్ళు ఏంటంటే ఏదో కమర్షియల్గా కాకుండా ఒక సర్వీస్ మోటోతో పెట్టినటువంటి ఈ క్లినిక్, ఈ హాస్పిటల్, ఇక్కడ అడ్వాన్స్ డెంటల్ కేర్ కూడా చాలా. ఎందుకంటే ఇదివరకు గతంలో ఏంటంటే ఎక్కడికైనా ఒక పన్ను తీయించుకోవాలంటే పన్ను పీకేటప్పుడు వచ్చే నొప్పి వారం 10 రోజులు ఇవన్నీ వాసిపోయి నొప్పులతో చాలా బాధపడి బ్లీడ్ అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి కాకుండా అడ్వాన్స్డ్గా ఇక్కడంతా కూడా బాగా ఆలోచన చేసి బాగా చదువుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళకి ఏంటంటే సర్వీస్ చేయాలని ఒక ఆలోచనతో పెట్టినట్టు రాజుగారికి కానీ ఇందుమతి గారికి కానీ ముందుగా నేను శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతవాసులందరికీ కూడా నిజంగా కూడా ఒక శుభదినం అని చెప్పాలి. మనందరికీ కూడా ఒక సంతోషకరమైన, ఒక విశేషమైన ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన ఇందుమతి గారికి, రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంజీవిని మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. అతి తక్కువ ధరలతోనే మనందరికీ కూడా మంచిగా సర్వీస్ అందించడానికి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ముందుకు వచ్చి మనకి ఈ సర్వీసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని, మీ అందరి యొక్క ఆశీస్సులు వాళ్ళకి మెండుగా ఉండాలి, ఆ దేవుడు ఆశీస్సులు ఇంకా ఎక్కువ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంజీవిని మల్టీ స్పెషాలిటీ కేర్ అనేది దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఈ రోజున మేము సంజీవిని డెంటల్ కేర్ అనేది తాడిచెట్లపాలెం దగ్గర ఇనాగ్రేషన్ చేశాము. అండ్ మా స్పెషలైజేషన్ వచ్చేసరికి MDS రూట్ కెనాల్ స్పెషలైజేషన్, డాక్టర్ ఇందుమతి అండ్ డాక్టర్ రాజు. మేమిద్దరం కూడా ఇక్కడ 24 hours సర్వీస్ ఇవ్వడానికి ఉన్నాము. అండ్ ఇక చాలా తక్కువ ఖర్చుతోనూ మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సంజీవిని డెంటల్ కేర్ అనేది హాస్పిటల్ అడ్వాన్స్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఇక్కడ తాడిచెట్లపాలెంలో ఈరోజే ఇనాగ్రేషన్ చేశాము. అండ్ అందరికీ మంచిగా ట్రీట్మెంట్ అందించాలనే ఉద్దేశంతోనే అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ని కూడా మేము ఇక్కడ అవైలబిలిటీ చేసి 24 hours ఎవరు ఇబ్బంది పడకుండా ఇమీడియట్గా డెంటల్ ట్రీట్మెంట్ అనేది కూడా పన్నుకి వాటికి ఇబ్బంది పడతారు, సడన్గా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కావాల్సి వస్తుంది అని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ అవైలబిలిటీగా ఉండాలని ఉద్దేశంతోనే ఇక్కడ పెట్టడం జరిగిందండి. అందరికీ మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని మల్టీ స్పెషలిస్ట్ డాక్టర్స్తో కూడా మేము కొలాబరేట్ అయ్యి మంచిగా అందరికీ సర్వీస్ ఇస్తున్నాము. ఈ డెంటల్లో ఎటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అయినా కూడా మన చేతిలోని డాక్టర్స్ ఉన్నారు, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఎలాంటి సమస్య అయినా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో అప్పటి జిల్లా ఎస్పీపై చర్యలు తీసుకొని నిందితుల జాబితాలో చేర్చాలని విదసం ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన మీడియా సమావేశంలో విదసం నేత బూసి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ హత్య కేసులో అనంతబాబును కాపాడడానికి పోలీసులు మొదటి నుంచి దుర్మార్గంగా వ్యవహరించారని ఆరోపించారు. సీసీ ఫుటేజీలు సేకరించలేదని, ఎమ్మెల్సీ భార్యను నిందితురాలుగా చేర్చలేదన్నారు. పోలీసులు అనంతబాబుకు రాచమర్యాదలు చేసి సకాలంలో ఛార్జిషీట్ వేయకుండా నిందితుడితో కుమ్మక్కయ్యారని అన్నారు. ఈ కేసును పూర్వాచరణ చేయడం సంతోషంగా ఉందని, ఎమ్మెల్సీ అనంతబాబు భార్యను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. అనంతబాబు చేతిలో హత్యకు గురైనటువంటి వీధి సుబ్రహ్మణ్యం కేసు ప్రారంభం నుండి కూడా విదసంతో బాధితుడు తల్లిదండ్రులతో పాటు విదసం కూడా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే పాలకులు ఈరోజు వరకు పట్టించుకోని నేపథ్యంలో ఈవేళ ఒక అడుగు ముందుకు వేయటాన్ని మేము స్వాగతిస్తూ మరికొన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయదలుచుకున్నాం. ఒకటి, ఈ FIR దశలోనే పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. 302 పెట్టాల్సిన దగ్గర కేవలం అనుమానాస్పద మరణం అనే పెట్టారు. ఇక రెండవది, సీసీ ఫుటేజీలు సేకరించలేదు.
అతని భార్య శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు శవంతో పాటే ఎమ్మెల్సీ భార్య ఉంది. అతని భార్య రోజాని నిందితుల జాబితాలో చేర్చలేదు. అరెస్టు సమయంలో కూడా ఆనాడు ఉన్నటువంటి ఎస్పీ రవీంద్రబాబు గారు ఆ నిందితుడిని అయ్యగారు, ఎమ్మెల్సీ గారు, లేదంటే ఆయన పేరు ప్రస్తావించి రాచమర్యాదలు చేశారు. అతనికి బెయిల్ సులభంగా వచ్చేటట్టుగా సకాలంలో ఛార్జ్షీట్ వేయకుండా డిఫాల్ట్ బెయిల్ వచ్చేదానికి సహకరించి ఆనాడు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఈ నిందితుడితో కుమ్మక్కయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాజమహేంద్రవరం కల్తీపాలు మరణాలపై అసెంబ్లీ సీఎం ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు. నిర్ణీత సమయానికంటే ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు. అరిలోవ హత్య కేసులో వీడిన చిక్కుముడి. డబ్బు కోసమే శివనాగరాజు, కాపులక్ష్మిని హత్య చేసినట్లు వెల్లడించిన క్రైమ్ డీసీపీ లతా మాధురి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని దర్శించుకున్న పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమా చక్రవర్తి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన భాగ్యం కల్పించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.